అందరి ఫేవరెట్ మక్కగారెలు, అది కూడా వర్షాకాలంలో ఎంతో టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. దీని తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. దీనికి ఏమేమి అవసరమో, ఎలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మార్కెట్లో దొరికే ఫ్రెష్ మొక్కజొన్నల్ని తెచ్చిపెట్టుకోండి. ఎక్కువగా లేతగా ఉండొద్దు, ఎక్కువగా ముదురుగా ఉండొద్దు. లేతగా ఉంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. మొక్కజొన్నల్ని క్లీన్ చేసుకుని గింజలన్నిటిని ఒలుచుకోవాలి. నేను మాత్రం అలా 2 కప్స్ మొక్కజొన్నల పొత్తుల్ని గింజలు తీసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం జీలకర్ర, సేమ్ కొలతలు, అదే కొలతతోని ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాస్తంత ఉప్పు, పచ్చిమిర్చి మన కారం తగినంత అండి. ఎంత కారం తినగలుగుతామో అంత. సో ఇందులో విడిగా మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఘాటు మాత్రమే ఉంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ మెత్త పడితే మాత్రం ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు వేడి వేడి నూనెని మరిగించి అలా కొంచెం ప్లాస్టిక్ కవర్ మీద కానివ్వండి, ఏదైనా ప్లేట్ మీద చిల్లుగారెలు వేసుకొని నూనెలో అలా వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆన్ మీడియం ఫ్లేమ్ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. దీని కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ ఆర్ మటన్ సూప్ భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో లేత మొక్కజొన్న పొత్తుల్ని తెచ్చుకొని ఇలా మక్కవడలు చేసుకుంటే ఫ్యామిలీ అంతా భలే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అదేంటోనండి, నేను ఎన్నిసార్లు చేసినా మా అమ్మ చేసినట్టు రుచిగా ఉండదు, అంతే కదా. అమ్మ చేతి గారెలైతే ఇంకా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారు కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చండి. మొక్కజొన్నలు ఒలవడమే ఆలస్యం. ఎంతో త్వరగా గారెలు మాత్రం రెడీ అయిపోతాయి. సో ఇంటిలిపాది అందరికీ బాగా నచ్చుతుంది మన తెలుగింటి మక్కగారెలు. ఇదే ప్రొసీజర్ మనందరం కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కదండి. నాకు మాత్రం తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. I'll be waiting for your comments. Thanks for watching friends. See you in my next video. Signing off.